ఓం నమ శివాయ. యువతకు భవితకు భక్తి భావాన్ని తెలియజేయడమే ఈ సినిమా యొక్క పరమ ముఖ్య ఉద్దేశం. భగవంతుని సేవించడం ఎలాగైనా సేవించవచ్చు. పూజలు పునస్కారాలే కాకుండా, ఉపవాసాలే కాకుండా ఆత్మతృప్తితో, ఆత్మ సంతృప్తితో ఆత్మలో భగవంతుడు ధ్యానించడమే భక్తి. అదేవిధంగా ఈ సినిమా ఈ రోజు కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యి ఇంత యువతను వృతులుగిస్తూ ఉందంటే కారణం యువతలో మార్పు వస్తున్నది. ఆ కాళహస్తి క్షేత్రం గురించి, ఆ పరమేశ్వరుని గురించి, ఆ యొక్క భక్తులైన కన్నప్ప గురించి కేవలం దక్షిణ భారతదేశానికి తెలుసు. ఈ కన్నప్ప సినిమా ద్వారా సమస్త ప్రపంచంలో ఉండే మన తెలుగు వారందరికీ ఆ దేవుడి యొక్క గొప్పతనం, ఆ యొక్క భక్తుల గొప్పతనం తెలియజేయడమే ఈ ముఖ్య ఉద్దేశం. ఇది తప్పనిసరిగా విజయం సాధించింది, ఇంక ఎటువంటి అనుమానం లేదు. అంతా ఆ శివాకి. సినిమా నెక్స్ట్ లెవెల్ బ్రో. సినిమా గురించి బ్యాక్ ట్రోలింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక ఆన్సర్. ఓకేనా? ప్రతి ఒక్కరికి విఎల్ఎక్స్ కాడి నుంచి, ఎడిటింగ్ కాడి నుంచి, యాక్టింగ్ కాడి నుంచి కంబ్యాక్ ఇచ్చాడు అన్న. నెక్స్ట్ లెవెల్. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు పోతుంది సినిమా. 2000 కోట్లు పోతుంది. ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్. ఎక్స్పెక్టింగ్ చేయలే ప్రభాస్. రాంపడి చేసిన ప్రభాస్ అయితే భయంకరమైన అసలు. అసలు ప్రభాస్ బిగ్ ఫ్యాన్ అయిపోయినా ఈరోజు. కొత్త కన్నప్ప ఈరోజు రిలీజ్ అయింది. ఈరోజు సినిమా చూసాము, అత్యద్భుతంగా తీశారు. అంటూ మోహన్ బాబు గారు, అలాగే మోహన్ లాల్ గారు, అలాగే అక్షయ్ కుమార్, వీరందరూ కూడా సినిమా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. 16వ శతాబ్దంలో జరిగిన కథని ఈరోజు తీస్తారు వీళ్ళు. దాదాపు 200 కోట్లు పెట్టారు. అందరూ చాలా మంది అన్నారు, ఎందుకు ఇండియాలో తీయలేదు, న్యూజిలాండ్లో తీశారండి. దానికి కారణము సినిమా చెప్పింది ఏమంటే, మీరు సినిమా చూసి అర్థమవుతున్నారు. ఈరోజు సినిమా చూసాము, అత్యద్భుతంగా ఉంది. ఆ కొండలు, ఆ అట్మాస్ఫియర్, ఆ నీరు ఇండియాలో ఉంది, కానీ ఆడు బాగుంటుంది అన్నారు. కానీ మరో బాహుబలి, మరో భారీ సినిమా కంటే కూడా బాగా ఆడారు. విష్ణుబాబు, మోహన్ బాబు,